శ్రీలంక సర్కార్ ఇంధన ధరలను భారీగా పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 10, 2026 అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకొస్తాయని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. గత వారం రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పదే పదే హామీ ఇచ్చినప్పటికీ తాజాగా ధరలను పెంచడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని హామీ ఇచ్చి కూడా తాజాగా ధరలు పెంచడం గమనార్హం. ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అకస్మాత్తుగా పెరగడమే. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $115 మార్కును దాటి సుమారు 20% పైగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంధన ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను దెబ్బతీసింది. దీని ఫలితంగా చమురు దిగుమతులపై ఆధారపడే శ్రీలంక వంటి దేశాలకు ధరల ప్రభావం తప్పలేదు.